JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నిజంగా అంటే ఇప్పుడు కొంతమంది వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు. అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ ఏదో వీడియో కోసమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, భక్తి అనేది తక్కువ ఉంది అంటున్నారు. మీరు కూడా చేశారు మొన్న వరలక్ష్మి వ్రతం, అమేజింగ్ గా ఉంది అసలు, నిజంగా చాలా బాగుంది. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఇలా మనం చేసుకోవాలని. అది పాజిటివ్ యాంగిల్. ఈ నెగటివ్ యాంగిల్ చెప్పేవాళ్ళు చూసే వాళ్ళకి మీరు ఏమని సమాధానం? నేనా ఒక్కటి ఇప్పుడు నా పూజ గురించి చెప్పాలంటే, మా అమ్మ మాకని ఇప్పుడు ఇన్ని ఆస్తులు లేవు కదా, ఇన్ని ఆస్తులు అంటే ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇన్ని డబ్బులు అప్పుడు ఉండవు కదా. సంవత్సరానికి మాకే 2 సార్లు బట్టలు కొనేవాళ్ళు. పుట్టినరోజుకి ఒకటి, పెద్ద పండుగ సంక్రాంతికి ఒకటి, ఈ 2 జతల బట్టలు కొనేవాళ్ళు. తర్వాత స్కూల్ యూనిఫామ్ కొనేవాళ్ళు, అంతే. సో అలాంటప్పుడు అప్పుడు మా మమ్మీ వరలక్ష్మి వ్రతం కోసమే ఒక కాటన్ చీర అయినా కొనేవాళ్ళు. బిందె పెట్టి ఫస్ట్ పూజ చేసేవాళ్ళు. తర్వాత ఒక చోట మా కర్ణాటక ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు పక్కనే, వాళ్ళు ఇలా లేదు మీరు ఇంత బాగా చేసుకుంటున్నారు కదా, బింది కట్టి అమ్మవారి చీర కట్టుకోండి ఇంకా బాగుంటుంది మీకు అని చెప్పారు. మా మమ్మీ అప్పటి నుంచి కొబ్బరికాయకి పసుపు రాసి బియ్యం పిండిని పసుపులో కలిపి దాంతో ముఖం చేసేవాళ్ళం. కళ్ళు, ముక్కు, నోరు అన్ని చేసి, చెవులకి చెమ్కీలు ఉండేవి అప్పుడు, చిన్న చిన్న చెమ్కీలు, చెమ్కీలు అన్నీ అంటించి ముక్కు పుడకలు అవన్నీ మా అన్నయ్య చేసేవాడు. ముఖం మాత్రం ఇంటికి మగబిడ్డ చేయాలని అన్నయ్య చేసేవాడు. ఫేస్ క్లియర్గా చక్కగా మొత్తం చేసి చీర కట్టి కొబ్బరికాయకి కలసం పెట్టి ముఖం చేసుకుని అలా చేసేవాళ్ళం. రాను తర్వాత మేము అలాగే కంటిన్యూ అవుతానే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. మనకు వచ్చాక ఇప్పుడు అవకాశం ఉంది, డెకార్ ఉంది. అప్పుడు అంటే పెళ్ళిళ్ళకి మాత్రమే మండపాలు ఉండేవి, ఇప్పుడు అలా కాదు, బర్త్డే పార్టీకి కూడా మండపాలు వస్తున్నాయి. సో వచ్చాయి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నాం. ఇంక మీరు నా పూజలో గమనిస్తే పైన పువ్వుల రంగులు మారుతాయి, ఏమన్నా మారుతాయి, మా అమ్మవారు మారు. ఇంకో గొప్ప విషయం, మా ఇంట్లో చూస్తే నేను 2 bedrooms 3 bedroom ఫ్లాట్ కింద 2 bedrooms త్యాగం చేసుకున్నాను. నేను నాకు బెడ్రూమ్స్ వద్దు, నేను పూజ చేస్తే 10 మంది వస్తే కూర్చోవాలి. ఓకే, వ్రతాలు చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసినా, వరలక్ష్మి వ్రతం ఏం చేసినా మన ఇంటికి ఎవరిని వస్తే చక్కగా కూర్చుని మన పూజని చూసి కూర్చోడానికి వచ్చామా, వచ్చి తీసుకెళ్ళిపోయేలా వద్దు, వచ్చి మన ఇంట్లో కూర్చోవాలి, దేవతల్లా కూర్చొని చూడాలని ఆ 2 bedrooms తీసేసాం. సో పూజ చేయడం అనేది అలంకారం అంటారా, ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటున్నారు కదా భగవంతుడికి. కరెక్ట్. అలంకారం అంటే స్తోమతను బట్టి, లేనిది ఖర్చు పెట్టి అప్పులు చేసి అలా ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో తృప్తిగా చెయ్యాలని మనకి శాస్త్రాలు చెప్పాయని పెద్దలు చెప్తేనే స్తోమతకి తగ్గట్టు చెయ్యాలి. అదే చెప్తారు కదా, పూజ చేసేది అప్పుడట ఒక పేదరికంలో ఉన్నవారు వెళ్ళి ఇంత పేపర్లో ఇంత పంచదార వేస్తే దేవుడు తృప్తి పడతాడట, శుభ్రంగా ఉండి నువ్వు సూపర్ అని. అది మనం వెళ్ళి పంచదార పెట్టి నువ్వు మాత్రం డైలీ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటావు, పట్టు చీరలు కట్టుకుంటావు, చక్కగా షికార్లకు వెళ్తారు, కానీ ప్రసాదం నాకు మాత్రం కొంచెం పెడతావా? లేదు, మనకు తగ్గట్టు అరటిపళ్ళు, పళ్ళు, పువ్వులు, పాలు అన్ని పెట్టుకుని నిండుగా పెట్టాలి కదా, అదొక ఆత్మ సంతృప్తి అనుకోండి. అలాగే చెప్పారు, మనం అమ్మవారిని ఎంతైతే అలంకారం చేసుకుని తృప్తిగా మనం చూస్తున్నామో, అమ్మవారు అక్కడ ఉన్నారని కదా మనం ఫీల్ అవుతున్నాం, మన ఇంట్లోనే ఉన్నారు. మనం కూడా అమ్మవారు మనల్ని చూసి ఆవిడ తృప్తి పడాలి కదా. సో ఇక అది కాన్సెప్ట్. ఇంకా ఏమన్నా చేస్తున్నాం అంటే ఎవరి ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కళ్ళది. నాకు చాలా మంది మేకప్ మీద కూడా బాగా కామెంట్ చేస్తుంటారు, ఇంత మేకప్ అవసరమా మీకు, మేకప్ లేకుండా ఒకసారి చూడాలి మీ మొహాలు ఏంటో తెలుస్తాయి, ఎందుకు ఇంకా బాగుంటాను నేను యాక్చువల్లీ. ఆబ్వియస్లీ డెఫినెట్లీ పోనీ బాగలేదు. ఇంకొకటి చెప్పి ఓకే కదా, నా ప్రొఫెషన్ ఏంటి? యాక్టింగ్. మేకప్పే అంతే. యాక్టింగ్ అనేది మీరు నాకు చేయడం ఎక్కడి నుంచి రావాలి, అది అవును లోపల నుంచి వస్తే అది పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. నేను యాక్ట్ చేయకపోయినా పర్లేదు, యాక్టర్గా ఉంటే మేకప్ చాలా మస్ట్. ఫస్ట్ మేకప్. నా వృత్తే ముఖం పైన రంగు వేసుకోవడం. ఒకప్పుడు పెళ్లి కూతుర్లు ఎలా ఉండేవాళ్ళు, మామూలుగా మామయ్య పిల్లలు పెళ్ళిళ్ళని చూస్తే ఊరికే స్నానం చేసి ఏదో పసుపు రాసేసి నడుము పెట్టి స్నానం చేసేసి పౌడర్ కాటుకు పెట్టేసేవాళ్ళు, బొగ్గ చుక్క. ఇప్పుడు అలా లేదు కదా,
అసలు శారీ డ్రేపింగ్ ఒకళ్ళు వస్తున్నారు, హెయిర్ స్టైల్, మేకప్లని ఎవరికి ఎంతమంది వస్తున్నారు ప్రతిదీ. ఎందుకంటే ఎవరి కాళ్ళే బాగుండాలి, బాగా కనిపించాలి. అది ఎందుకు తప్పు అనుకుంటారు అందరూ? అది నాకు అర్థం కాదు. అందంగా కనిపించాలనుకోవడం ఎందుకు తప్పు తప్పేంటి? కదా కదా అసలు ఎందుకు కనిపించకూడదు, మేకప్ ఎందుకు వేసుకోకూడదు? ఎందుకు వేసుకోకూడదు, ఎందుకు అందంగా కనిపించకూడదు, ఎందుకు ఆనందంగా ఉండకూడదు? రేపు చూసుకున్నారు చిచ్చి మనం ఇప్పుడు 100 సెల్ఫీలు దిగుతాం, ఎందుకు దిగుతాం? మనకు కావాల్సింది ఒకే యాంగిల్ పెడతాం, కానీ 10 దిగుతాం మినిమం. ఎందులో బాగుంటామో అర్థం కాదని. సో అది తప్పుగా మీరు మేకప్ వేసుకుంటారు, ఇంత అవసరమా అంటే ఏం చెప్పలేం. పాప నేను చెప్పాను కదా, వాళ్ళు మనసులో వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. సో మీరు ఒకప్పట్లో అంటే చీరలు, నగలు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నేను చాలా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ వ్లాగ్స్ చూసాను. మీరు అనుకుంటారు మాకు ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు అన్ని చీరలకి నగలకి ఖర్చు అయిపోతాయి. మీకు వచ్చే 100% ఇన్కమ్ లో ఈ ఖర్చులు 50%. నాకు మా ఆయన చెప్పింది సిన్సియర్ గా మేమిద్దరం ఫాలో అయ్యేది 50%. నా వరకు 50% ఒక 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు బట్టల ఖర్చు. మీరు అది ఎక్స్పెండిచర్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. నేను కలవారి కోడల్లో ఇన్వెస్ట్ చేసిందే ముద్దుమందారంలో ఇన్వెస్ట్ చేసిందే నా ఫ్యూచర్. ఇప్పటికీ అఖిలాండేశ్వరి, హరిత అంటే చెప్తారో లేదు తెలియదు, అఖిలాండేశ్వరి అంటే మాత్రం సో ఎందుకు వస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. సో డెఫినెట్లీ మనము ఆర్టిస్టులు అన్న తర్వాత సీరియల్స్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ సీరియల్లో ప్రొడ్యూసర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కదా ఇచ్చే బడ్జెట్స్ కి. పాపం మన చీరలు, నగలు, మనకు కాక 3 పూట్ల ఫుడ్ పెడతారు, పికప్ డ్రాప్ చేస్తారు, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా చీరలో నగలమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? డెఫినెట్లీ. అయితే మ్యామ్ ఈ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే కాదు, ఎవ్రీడే పోరాడుతూనే ఉండాలి. కొంతమందికి ఇప్పుడు మీకు సీరియల్ వెంటనే వచ్చినట్టు ఒక్కొక్కసారి రాకపోవచ్చు, మీరు ఎంత ఫేమస్ అయినా ఒకసారి బ్రేక్ పడచ్చు. ఆ బ్రేక్ టైంలో మనం సేవింగ్స్ చేసుకున్నామా, ఇన్వెస్ట్ చేసుకున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫినాన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తాం. సో ఖర్చులు తనకు మించి ఏమి చెయ్యం, లావిష్ లైఫ్ లేదు. టూర్స్కే వెళ్ళరు మీరు, అలా కలిసి వచ్చేసింది అది కూడా. సో ఒక ఆయన ఇప్పుడు నేను చెప్పాలంటే నేనే ఎక్కువ ఖర్చు పెడతాను, జాకీ గారు అస్సలు ఖర్చు పెట్టారు. అస్సలు వద్దు మాము, నాకు సరిపోతుంది, ఇది అయిపోతావు, 2 టీ-షర్ట్లు కొంటే సరిపోతుంది, ఆ టైప్ అనమాట. రూమ్ లో కబోర్డ్ ఉంటే ఆయన చిన్న ఒకటే మూల ఉంటది అంతే. కాకపోతే సీరియల్ కి మన బట్టలే కదా, సో దానికి నేనే కొంటా. మామ ఈ క్యారెక్టర్ కి ఈ కుర్తీలు వేసుకో బాగుంటాయి, ఈ కుర్తా స్టైల్ బాగుంటుంది, ఈ సిల్క్ పంచలు నాకు ఎప్పుడో శోభన్ బాబు గారు, జితేంద్ర గారు సినిమాల్లో సాటిన్ వేస్తారు కదా, అలా కుట్టించి మా ఆయనకు బంచ్ బాగుంటుంది. క్యారెక్టర్ చూసే అప్పుడు ఆడియన్స్ కి బాగుంటుంది అని అలా సీరియల్ బట్టలు ఎక్కువ ఉంటాయి అంతే. బట్టల ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రోజు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనీకి ఎంత విలువ ఇస్తారు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండదు లైఫ్, ఎప్పుడు ఒకేలాగా అస్సలు ఉండదు. ఈ మూమెంట్ మన నెక్స్ట్ మూమెంటే ఉండదు మనకి. ఈ రోజు వచ్చిన టైము మనకి ఎప్పటికీ ఇదే ఉంటుంది, నేను ఎప్పుడు అఖిలాండేశ్వరిని అనుకోవడానికి లేదు కదా. నెక్స్ట్ సీరియల్లో అంత పెద్ద క్యారెక్టర్ ఏం పడలేదు. సో కుంకుమ పువ్వు క్యారెక్టర్ పడింది, మంచి జయంతి క్యారెక్టర్, అది బాగుంది. కానీ అన్ని జయంతులను అఖిలాండేశ్వర్లు అవ్వలేదు కదా, ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న ఫేమ్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటామంటే, ఎవరైనా మీరు బాగా యాక్ట్ చేస్తారంటే నాకు భయం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ ఏమన్నా కొంచెం తేడా చేస్తే ఇంకా జాగ్రత్తగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలాగే డబ్బులు కూడా, ఈరోజు మనకు 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయి కదా వెళ్ళేసి ఆహా. అస్సలు ఖర్చులు అంటే ఇది చెప్పి బట్టలకే ఖర్చు పెడతాం బాగా. ఫుడ్ కూడా మేమే చేసుకుంటాం, మేమే దోశలు వేసుకుంటాం, మేమే ఇడ్లీలు వేసుకుంటాం అంతే. ఇంట్లో జాకీ గారు మేము బాగా చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడు చాలాసార్లు ప్లాన్ చేసాం, వీక్లీ వన్స్ డిన్నర్కి వెళ్దామని, ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళాం ఒక్కొక్కసారి. సో అవన్నీ ఎందుకు అనవసరమైన ఖర్చులు? మనకి ఇన్కమ్ తెలుసు కదా, అందుకని దాచేది బాగా దాచేస్తామని చెప్పగానే ఖర్చులు అయితే ఇంటి పిల్లల చదువులు, ఇల్లు, లోన్లు, కార్ లోను, అలానే కార్ లగ్జరీ లైఫ్లు అంతా ఏమి కార్. మా ఆయన అంటారు, మా కాన్సెప్ట్ ఏంటంటే 4 చక్రాలు ఉంటే చాలు, కంఫర్ట్గా ఇంకా ఎండకి వానకి తగలకుండా 4 చక్రాలు రోడ్డు మీద నడిస్తే చాలు, అలా కాన్సెప్ట్. మా పిల్లలకి పెద్ద ఆశలు అలా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం. మా వాడు చదివిన స్కూల్ అయితే ఎదురుగా ఒక ఆడిను, వెనకాల ఒక బెంచ్ ఉండేది, మధ్యలో మాది హోండా సిటీ ఉంటుంది. కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు.